సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. బాహుబలి పాటల విడుదల కార్యక్రమాన్ని సిస్టమేటిక్ గా నిర్వహించి వహ్వా అనిపించుకున్నారు రాజమౌళి. పాటల కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించడం మాత్రమే కాదు, అందరూ గొప్పగా చెప్పుకునే పాటల్ని ఆడియో రూపంలో బయటికి తీసుకొచ్చి అందరి మన్ననలు అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. సమయాభావం వల్ల బాహుబలి ఆడియో వేడుకలో ఆల్బమ్ లో ఉన్న పాటల్ని సరిగ్గా వినటానికి అవకాశం చిక్కలేదు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత తీరిక చేసుకుని కూర్చుని ఈ పాటలను వింటే అర్థమైంది ఇది ఆల్బమ్ కాదు, అమృతం నిండిన కలుసం అని. ఏం పాటలు ఇచ్చారు కీరవాణి గారు. మధురం మధురం అన్ని మధురం. ఫెంటాస్టిక్ ఆల్బమ్. తెలుగు సినిమా చూసిన ది బెస్ట్ ఆల్బమ్స్ లో ఇది కూడా ఒక్కటిగా చరిత్రలో నిలిచిపోవటం ఖాయం. కీరవాణి గారు మనసు పెట్టి కాదు, తపస్సు చేసి ఈ పాటలకి ప్రాణం పోసారేమో అనిపిస్తుంది. ఎంత వైనంగా ఉన్నాయి ఆ పాటలు. ప్రతి పాటలోనూ ఓ విశేషం ఉంది. ఆ విశేషం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. కాకపోతే ఆ పాటలో ఉన్న విశేషం కొంతమందికి విన్న వెంటనే అర్థమైపోద్ది, కొంతమందికి వినగా అర్థమవుద్ది, కొంతమందికి సినిమా చూసిన తర్వాత అర్థమవుద్ది. మొత్తానికైతే అందరికీ మాత్రం ఈ పాటల విశేషం తెలిసి తీరుతుంది. కీరవాణి గారు ప్రతి పాటని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. గొప్ప ట్యూన్స్ ని సృష్టించారు. వాటికి తగ్గట్టు అమూల్యమైన సాహిత్యాన్ని రచయితల నుండి రాబట్టుకున్నారు. గాయని గాయకుల చేత సుమధురంగా పాడించారు. సూపర్ ఆల్బమ్ ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కీరవాణి గారు ఈ ఆల్బమ్ కు సంబంధించి ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చారు అంటే అవుట్ స్టాండింగ్. మారులెస్ గా సాంగ్స్ ట్రాక్స్ ని డిజైన్ చేశారు. ఓ సరైన మ్యూజిక్ సిస్టమ్ లో పెట్టుకుని ఈ పాటలను వింటంటే అబో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పడం కాదు, అనుభవించి తీరాల్సిందే. వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోయి బయటికి రాబుద్ది అవట్లేదు. బాహుబలి సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ కోసం ఆయన కొన్ని ట్రాక్లని కంపోజ్ చేసినట్టు అనిపిస్తుంది ఈ పాటలు వింటంటే. ముఖ్యంగా మమతల తల్లి, నిప్పులే శ్వాసగా ఈ రెండు పాటల్లో ట్రాక్స్ ఉన్నాయి. వాటితో సినిమా మొత్తాన్ని దడదడలాడించనున్నారని అర్థమవుతుంది. ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ ఫీలింగ్ ని ఈ రెండు పాటల్లో ఉన్న ట్రాక్లే బయట పెట్టేస్తున్నాయి. కీరవాణి గారు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఓ రేంజ్ లో ప్రేక్షకులకి గగురుపాటు కల్పించబోతున్నారని కూడా అర్థమైపోతుంది. బాహుబలి ఆల్బమ్ లో 8 పాటలు ఉన్నాయి. ప్రతి పాట ఓ ఎమోషన్ ని క్యారీ చేస్తుంది. ఈ 8 పాటల్లో కూడా రాజమౌళి టేస్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. రాజమౌళి ఎప్పుడూ కూడా పాటలు తనకు నచ్చాయా అన్నంత వరకే చూసుకోరు. ఈ పాటలు చూడాల్సిన జనాలు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతాయి అన్న కోణంలో కూడా ఆలోచించి పాటలను ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళని ఎలా అలరించాలి అన్న యాంగిల్ లో మంచి రీసెర్చ్ చేస్తారు. అలా రీసెర్చ్ చేస్తారు కాబట్టి ఆయన దాదాపు హిట్ ఆల్బమ్స్ ని బయటికి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బాహుబలి ఆల్బమ్ కి సంబంధించి కూడా ఆయన రీసెర్చ్ కొనసాగినట్టే కనబడుతుంది. తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూనే నేషనల్ వైడ్ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఈ పాటల్లో కనిపిస్తుంది. అక్కడి వరకే కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా కీరవాణి గారి మ్యూజిక్ కి ఫిదా అయిపోయే విధంగా కొన్ని ప్లాన్స్ చేసి పెట్టారు రాజమౌళి గారు. ఆ ప్రయత్నం తప్పకుండా ఫలించే పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. బాహుబలి ఆల్బమ్ తో కీరవాణి గారు రాజమౌళి గారు కలిసి మ్యూజిక్ వరల్డ్ ని రానున్న కొన్ని రోజుల పాటు రాక్ చేసేసేయడం ఖాయం. ఎందుకంటే రాజమౌళి గారి ఆలోచనలకు అనుగుణంగా అంత ఫ్యాంటాస్టిక్ గా ఈ ఆల్బమ్ ని తయారు చేశారు కీరవాణి గారు. ముఖ్యంగా ఈ ఆల్బమ్ క్వాలిటీ తలుచుకుంటుంటే అద్భుతం అద్భుతం అంతే. నిజంగా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడాల్సిన ఆల్బమ్ ఇది. అందరం కూడా సగర్వంగా చెప్పుకునే ఆల్బమ్ అవుతుంది. ఇలాంటి ఆల్బమ్ ఇచ్చిన కీరవాణి గారికి అందరం కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.